బాలయ్య కెరియర్ లో ఎన్నో హిట్స్ ఫ్లాప్స్ చూశాం గానీ ఇలాంటి దరిద్రాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదు భయ్యా. అఖండ 2 సినిమా ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ కి 28 కోట్లు బ్యాలెన్స్ ఉన్నారట. సరేలే ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి కానీ డిసెంబర్ 5న సినిమా రిలీజ్ ఉందా లేదా అని ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా వెయిట్ చేయించి అర్ధరాత్రి మధ్యలో దరువు అన్నట్టు సినిమా కూడా టోటల్ రిలీజ్ ఆగిపోయిందంటూ మరోసారి మరో ట్వీట్ చేశారు. కానీ నిజానికి అఖండ 2 సినిమా రిలీజ్ కి ముందే అంటే టేబుల్ ప్రాఫిట్స్ 80 కోట్ల వరకు వచ్చిందని అంచనా. మరి అలాంటప్పుడు వాళ్ళ 28 కోట్ల ఇష్యూని షార్ట్అవుట్ చేసుకోకుండా ఇంకా ఇలా నాంచడం ఏంటి అంటూ చాలా మంది అభిమానులు అయితే చిర్రెత్తుకొచ్చారు. ట్విట్టర్ లో అయితే బండ బూతులు తిడుతూ కామెంట్స్ అయితే పెట్టారు. ఇంకోసారి మా బాలయ్య బాబు జోలికి రాకండ్రా బాబు, మీకు దండం, మీరు ఇంకోసారి మా బాలయ్యతో సినిమా చెయ్యొద్దు. అరే మీకు నిజంగా డబ్బుల ఇష్యూ ఉంటే మీ ఫోన్ పే నెంబర్ పెట్టండ్రా, మేము డబ్బులు పంపిస్తామంటూ అభిమానులు అయితే ఆ ట్వీట్ కి రిప్లై ఇవ్వడం చాలా బాధగా అనిపించింది భయ్య. నిజానికి అభిమానులే కాదు చాలా మంది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూశారు అఖండ సినిమాని థియేటర్లో చూడాలని. ఇక ఇందులో మరీ బాధాకరమైన విషయం ఏంటంటే స్వయంగా బాలకృష్ణ గారే ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 4 రాత్రి 8:15 ఈ సినిమా ప్రీమియర్స్ పడాలని ఆయనే స్వయంగా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ వయసులో కూడా హిమాలయాల్లో -డిగ్రీస్ లో కూడా ఆయన షూట్ చేయడం జరిగిందంట. ఎంతగానో హార్డ్ వర్క్ చేసి అఖండ 2 సినిమాని అయితే ప్రేక్షకులకు అందించాలని బాలయ్య గారు కృషి చేయడం, దాన్ని తరచుగా ఫాలో అవుతున్న అభిమానులకి ఎంతగానో బాధగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్ గా సినిమా అయితే టోటల్ గా వాయిదా పడిపోయింది. కనీసం సినిమా ఎప్పుడు ఉండబోతుందో అన్న అప్డేట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో అయితే 14 రీల్స్ సంస్థ లేదనే చెప్పాలి.